నుండి 2 కోట్ల వరకు పర్సనల్ లోన్, అది కూడా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా. టోటల్ అన్‌సెక్యూర్డ్ లోన్ ఎలా వస్తుందో చెప్తాను, వీడియో సేవ్ చేసుకోండి. అన్‌సెక్యూర్డ్ లోన్ అంటే మీకు ఎటువంటి ప్రాపర్టీ కూడా మార్టిగేజ్ చేయకుండా ఇచ్చే లోన్‌నే అన్‌సెక్యూర్డ్ లోన్ అంటారు. 2 కోట్ల వరకు అన్‌సెక్యూర్డ్ లోన్ కావాలంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి ఆధార్ కార్డ్ అనేది కావాలి. దీంట్లో మాస్క్ ఆధార్ కార్డ్ ఉంటుంది, ఫుల్ ఆధార్ కార్డ్ ఉంటుంది. ఏదైనా యాక్సెప్ట్ చేస్తాం. దీని తర్వాత పాన్ కార్డ్. పాన్ కార్డ్ ఎందుకు తీసుకుంటామంటే మీ సిబిల్ చెక్ చేయడానికి, అలాగే మీ ప్రీవియస్ లోన్ ట్రాక్ చెక్ చేయడానికి. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి పే స్లిప్. పే స్లిప్ ఎందుకు తీసుకుంటామంటే దీంట్లో మనకి పీఎఫ్, పీటీ డిడక్ట్ అయి ఉండాలి, లేదంటే ఏదైనా ట్యాక్స్ డిడక్ట్ అయి ఉంటే చాలు. స్లిప్స్తో పాటు ఫామ్ 16 తీసుకుంటాం. ఒకవేళ మీ దగ్గర ఫామ్ 16 లేకపోతే ఫామ్ 26 తీసుకుంటాం. ఇది కూడా లేకపోతే మీ పీఎఫ్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు కావాల్సింది కంపెనీ ఐడి కార్డ్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్. మీకు రెగ్యులర్గా ఏ బ్యాంక్లో శాలరీ క్రెడిట్ అవుతుందో లాస్ట్ 3 మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. ఈ డాక్యుమెంట్స్ ఉంటే 2 కోట్ల వరకు కూడా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అన్సెక్యూర్డ్ లోన్ చేస్తాము. పాన్ ఇండియా మొత్తంలో మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నా మీ కంపెనీ బ్యాంక్లో లిస్ట్ అయి ఉంటే మేము డెఫినెట్గా ప్రాసెస్ చేస్తాము. లిస్టెడ్ లేకుండా చేస్తాము. దానికి మినిమం శాలరీ 20,000 అబౌవ్ శాలరీ ఉండాలి. సో ఇలాంటి రిక్వైర్మెంట్ మీకు హ్యూజ్ అమౌంట్స్ ఏమైనా ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వండి, మేము క్లారిటీ ఇస్తాం. థ్యాంక్ యూ.